విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ కమిషన్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో పాస్ ఓవర్ కోరారు కేసీఆర్ తరపున న్యాయవాది మోహిత్ రావు. దీంతో మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ రద్దు కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు మాజీ సీఎం కేసీఆర్. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి సదానందం అందిస్తారు. సదా, కేసీఆర్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది కదా, డీటెయిల్స్ ఏంటి? ఇటు తెలంగాణ ప్రభుత్వం నియమించిన అంటే ఇటు విద్యుత్ కొనుగోళ్లు అలాగే దీంతో పాటు భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిషన్ ను రద్దు చేయాలంటూ గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో లాస్ట్ జూన్ 24న పిటిషన్ దాఖలు చేస్తే సో దానిపైన విచారణ చేసిన తర్వాత జూలై 1 కి హైకోర్టు ఇటు కేసీఆర్ వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది. సో దాన్ని సవాల్ చేస్తూ తిరిగి సుప్రీంకోర్టులో దీనిపైన మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ పిటిషన్ వేశారు. సో ఈ రోజు దానిపైన విచారణకు రావాల్సింది. యాక్చువల్ గా ఈ రోజు ఐటమ్ నంబర్ 19 సిజేఐ చంద్రచూడ్ బెంచ్ కి ఐటమ్ నంబర్ 19 గా అది వచ్చింది. 12:30కి ఇది వస్తే ఇది ఇటు కేసీఆర్ తరపు న్యాయవాది వచ్చేసి సీనియర్ న్యాయవాది ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి దీన్ని పాస్ ఓవర్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరారు. ఇటు కేసీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు కోరడంతో సుప్రీంకోర్టు ఈ ఇష్యూ పైన విచారణకి మధ్యాహ్నం విచారణ చేస్తామంటూ కూడా దీన్ని వాయిదా వేసింది. సో యాక్చువల్ గా ఈ గతంలోనే తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ వేస్తే సో కేసీఆర్ వేసిన దాన్ని వ్యతిరేకిస్తూ అతను వేసిన రిట్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సో దాన్నే మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చాడు. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. సో దీనిలో ఒకటి ఏంటంటే ఇటు విద్యుత్ కమిషన్ ఏదైతే విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ వేశారో సో దాన్ని రాజ్యాంగబద్ధంగా అది ఏర్పాటు చేయడానికి ఎలాంటి శాంక్టిటీ లేదు అంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఇదే కాకుండా తాను ఇటు ఈఆర్సీ కమిషన్ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశాము. అప్పుడు ఛత్తీస్గఢ్ తోటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం కాబట్టి సో దాంట్లో ఎలాంటి అవినీతి లేదంటూ కూడా ఈ అంశంలో తను లేవనెత్తాడు ఈ పిటిషన్ లో. ఇక ఇదే కాకుండా ఇటు భద్రాద్రి అలాగే ఆ భద్రాద్రి ప్రాజెక్టు ఇటు సూపర్ క్రిటికల్ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి మేము నిర్మించామంటూ కూడా సో ఈ విద్యుత్ కమిషన్ దానిపైన ఎంక్వైరీ చేస్తుంది. సో దేశవ్యాప్తంగా చాలా వరకు ప్రాజెక్టులు ఇదే ప్రస్తుతానికి కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే ప్రస్తుతానికి నిర్మిస్తున్నారు కాబట్టి సో ఇది కేవలం ప్రభుత్వానికి ఖర్చు తగ్గించే అంశమే అంటూ కూడా దీనిలో పేర్కొన్నాడు. ఇదే కాకుండా యాదాద్రి ఇటు ప్రాజెక్టుకు సంబంధించి యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి డిలే ఎందుకు అవుతుందనే అంశం పైన కూడా ప్రస్తుతానికి ఈ విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో దీనిలో కూడా కేవలం ఇటు కరోనా రావడంతో ఇది డిలే అయిందంటూ కూడా ఈ అంశాలను అన్నింటినీ కూడా లేవనెత్తుతూ ప్రస్తుతానికి పిటిషన్ వేశారు. ఇదే కాకుండా ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇటు ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇటు నాకు యాక్చువల్ గా ఇది మార్చ్ 14th రోజు ఈ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దీనిపైన ఒక జీవో ఇచ్చింది. సో ఆ తర్వాత కాన్స్టిట్యూట్ అయిన ఈ కమిషన్ వచ్చేసి విచారణ చేస్తుంది. సో ఈ టైంలోనే జూన్ 15th లోపు కేసీఆర్ ను దీనిపైన రిప్లై ఇవ్వాలంటూ కొన్ని క్వశ్చన్స్ తోటి ఒక లెటర్ రాశారు. సో జూన్ 15th కి తాను రిప్లై ఇవ్వక ముందుకే జూన్ 11th రోజే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో పూర్తిగా తప్పు చేసినట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 3 అంశాలపైన అటు ఛత్తీస్గఢ్ తోటి పవర్ పర్చేజ్ అంశం అలాగే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణ అంశాల్లో నేను పూర్తిగా తప్పులు చేసినట్టు ప్రెస్ మీట్ లో చెప్పాడు కాబట్టి ఇతను పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ కమిషన్ ను పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ఈ పిటిషన్ లో తాను పేర్కొన్నాడు. ఇక ఈ అంశాలపైనే ఇటు గవర్నమెంట్ తరపు నుంచి కూడా పూర్తిగా రిప్లై వస్తుంది. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇటు నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేవలం ఈ కమిషన్ ఎంక్వైరీ ఇప్పటి వరకు ఏమేం జరిగింది అనే అంశాలపైన పూర్తిగా స్టేటస్ మాత్రమే చెప్పాడు. ఇప్పటి వరకు ఎవరెవరిని విచారించారు ఏంటి అనే అంశాలపైన చెప్పాడు. మొత్తం 25 మందిని విచారించడానికి వాళ్ళు అనుకుంటే 24 మందిని ఇప్పటి వరకు విచారించారు. సో దానిలో అప్పటి సీఎండి ప్రభాకర్ రావు అలాగే సురేష్ చంద్రతో పాటు ఇంకా చాలా మంది ఇటు విద్యుత్ కు సంబంధించిన ఎంప్లాయీని హయ్యర్ అఫీషియల్ ని ఎంక్వైరీ చేశాం. దీంతో పాటు అప్పట్లో
విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డిని కూడా విచారణ చేశాము. అలాగే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చిందనే అంశాలను మాత్రమే తాను ప్రెస్ మీట్ లో చెప్పాడు తప్ప ఎక్కడా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడలేదంటూ కూడా దీనిపైన వివరణ ఇచ్చారు. గతంలో హైకోర్టులో కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది ఇదే చెప్పారు. ఇక ఇదే కాకుండా కేసీఆర్ ఏదైతే చెప్తున్నారో ఇటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి ఇటు దేశవ్యాప్తంగా ఇటు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తోటి ప్రస్తుతానికి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఇతను మాత్రం ఇక్కడ మాత్రం భద్రాద్రిలో ఇటు సబ్ క్రిటికల్ మోడ్ లో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడం వల్ల మొత్తం ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా నష్టం ప్రభుత్వానికి భారమైంది. ఇదే కాకుండా ఇప్పటి వరకు వీళ్ళు గుర్తించిందే 250 నుంచి 300 కోట్ల వరకు నష్టం వచ్చింది, అధిక వ్యయం జరిగిందంటూ కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది గతంలో హైకోర్టులో చెప్పాడు. సో ఇదే అంశం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక మరోవైపు యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి 2015 లో స్టార్ట్ చేశారు, 2017 వరకు కంప్లీట్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అక్కడ అక్కడ ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి కాలేదు. ఈవెన్ ఇటు బొగ్గు అక్కడికి తరలించడానికి ఈవెన్ రైల్వే లైన్ కూడా ఇప్పటి వరకు వేయలేదు. అంటే ఇది ఎంత డిలే అవుతుంది. సో ఈ డిలే చేయడం వల్ల ప్రభుత్వం పైన అధిక వ్యయం పడుతుంది. సో యాక్చువల్ గా దీనికి డిలే ఎందుకు అవుతుందని అడిగినప్పుడు ఇటు వీళ్ళ దగ్గర నుంచి రిప్లై ఏమొస్తుందంటే కరోనా వల్ల డిలే అవుతుందని వస్తుంది. కానీ కరోనా ఎప్పుడు స్టార్ట్ అయింది? 2020లో కరోనా వచ్చింది, 2020 మార్చి నుంచి వచ్చింది. కానీ వీళ్ళు 2015లో ప్రాజెక్టు స్టార్ట్ చేసి 2017లో కంప్లీట్ చేస్తామన్నది 2020 ఇప్పుడు 24 అవుతుంది. ఇప్పటి వరకు కూడా అది పూర్తి కాకపోవడం వల్ల ప్రాజెక్టు వ్యయం అనేది పెరుగుకుంటూ పోతుంది. సో ఇది అల్టిమేట్ గా ప్రభుత్వ ఖజానా పైన వ్యయం మరింత కూడా ఎక్కువ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇదే కాకుండా ఛత్తీస్గఢ్ తోటి ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా అటు డైరెక్ట్ గా అక్కడ పవర్ జనరేట్ చేసే జెన్కోలతోటి కాకుండా అక్కడ పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే డిస్కమ్లతోటి వీళ్ళు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేయడం తోటి ఇటు కాస్ట్ అనేది ఎక్కువ పడింది, పర్ యూనిట్ కాస్ట్ అనేది ఎక్కువ పడింది. అదంతా కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే అదంతా భారమైందంటూ కూడా దీనిపైన ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది గతంలో హైకోర్టుకు తెలిపారు. సో ప్రస్తుతానికి ఈ రోజు మధ్యాహ్నం దీనిపైన విచారణ వచ్చే అవకాశం ఉంది. ఇటు కేసీఆర్ తరపు న్యాయవాది వాదించిన తర్వాత మరోవైపు ఇటు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదించే అవకాశం ఉంది. సో ఈ వాదనలు విన్న తర్వాత అటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పునే వీళ్ళు సమర్థిస్తారా లేకపోతే కేసీఆర్ ఏమైనా కన్సిడర్ చేస్తారా అనేది మాత్రం ఈ రోజు మధ్యాహ్నం వరకు వేచి చూడాలి. శ్రవంతి. రైట్ సర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.